నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పుల్లో వాపులు గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ, లేదంటే తిమ్మిరి పట్టడం గానీ, పాపం కూర్చొని లెగుస్తున్నా కూడా చాలా బరువుగా అనిపిస్తా ఉంటది. అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? ఒకప్పుడంటే పురాతన కాలంలో పెద్దవాళ్ళలో ఎక్కువగా గమనించేవాళ్ళం మనం. ఎందుకంటే ఒక వయసొచ్చిన తర్వాత బోన్ డెన్సిటీ తగ్గుతది కాబట్టి, సో, దానివల్ల మనము మోకాళ్ళ దగ్గర వాపులు రావడం గానీ, నొప్పులు రావడం గానీ, ఇవన్నీ కామన్‌గా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో ఎక్కువొస్తుంది. సో, దీనికి రీజన్స్ ఏంటి? అసలు ఈ మోకాలు నొప్పులు గానీ, వాపులు గానీ, తిమ్మిర్లు రాకుండా ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు? అండ్ ఫుడ్ పరంగా మనం ఏం చేస్తాము, నొప్పులొచ్చిన వెంటనే టాబ్లెట్స్ ఏసుకోవడం అలవాటయిపోతది మనకి. ఆ టాబ్లెట్స్ వేసుకొని ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, మనకి రీజన్స్ తెలుసుకొని దేనివల్ల వస్తున్నాయి? అసలు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి? సో, దీనికి మనము విరుగుడు ఏంటి? అండ్ మెరాకిల్ ఒక ఆయిల్ చెప్తాను. సో, వీటన్నిటి గురించి చాలా కామెంట్స్‌లో నేను ప్రీవియస్ వీడియోలో చాలా దీని గురించి క్లుప్తంగా చెప్పాను. కానీ ఒక్కొక్కటి ఒక్కోలాగా వచ్చింది వీడియో. బట్ ఇందులో మాత్రం డెఫిషియన్సీస్ ఆయిల్ అప్లై చేసుకోవడం ఎలాగా? ఎన్ని రోజుల్లో తగ్గుతదని దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఫస్ట్ డైరెక్ట్ మనకి సివియర్ పెయిన్స్ అయితే రావండి. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ కూర్చొని లెగుస్తున్నప్పుడు ఫస్ట్ టక్ టక్ సౌండ్స్ వస్తాయి.